చెప్పిందే చెప్పి అని. ఓకే అమ్మ, మనం ఈరోజు కొత్త ఎక్స్పెరిమెంట్ చేసుకుందాము. ఓకే, అది వచ్చేసి మీకు స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుంది మేడం. మేడం మేము ఇద్దరమే ఉన్నాం మేడం, ఎవరు లేరు కదండి. మరి వాళ్ళు రానప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. మరి వాళ్ళు కూడా రావాలి కదా. ఒకసారి లేకపోతే నేను ఒకరు మేడం కాల్ చేసి సుబ్బలక్ష్మి ఫోన్ చెప్పండి. చేసి రమ్మంటాను మేడం. ఓకే ఓకే, చెప్పమ్మా. ఎస్ మేడం. మన పిల్లలందరూ ఏమైపోయారా? అది నాగదుర్గ, అయ్యప్ప, నవ్యశ్రీ, శిరీష, సుబ్బలక్ష్మి, సునీష. అమ్మ సునీష ఏది? సునీష తెలియదు మేడం. కనీసం కొన్ని ఎవరితో అన్నా టచ్ లో అన్నా ఉన్నదా? నాకైతే టచ్ లో లేదు మేడం. ఇక్కడ ఒక క్లాస్ కూడా అటెండ్ అవ్వలేనట్టుంది ఆ అమ్మాయి. సునీష, శ్రావణి, శిరీష, శ్రావణి కదా. శిరీష, శ్రావణి కదా నువ్వు? మాట్లాడమ్మా శిరీష. ఎస్ మ్యామ్, శ్రావణినే మ్యామ్. శ్రావణియే కదా, అదే అంటుంటా. మరి నెక్స్ట్ సత్య రావట్లేదు ఏంటి అసలు? సత్య, పవిత్ర, నందిత వస్తుందిలే, ఇప్పుడు ఇంకా రాలేనట్టుంది. నందిత వస్తుంది. నెక్స్ట్ హరిత,
హరిత నేను వచ్చినట్టుంది క్లాస్కి మొన్న. చెప్పారు నాకు. శుభ శుభలక్ష్మి, నవ్యశ్రీ, టీ దేవి వస్తుందమ్మా. టీ దేవి, బి సతీష్ వీళ్ళందరూ ఇర్రెగ్యులర్లే. మణికంఠ, సుధాకర్, యశ్వంత్, ప్రశాంత్, జే ప్రశాంత్. రాకేష్ రాలేదేంటి ఈరోజు? బొజ్జున్నాడేమో, మధ్యాహ్నం కదా పాపం, తినేసి బొజ్జున ఉంటాడు. నెక్స్ట్ రాకేష్, అయ్యప్ప వస్తున్నాడు. ప్రవీణ్, ప్రవీణ్ వీడు అసలు కనిపించట్లేదు. నెక్స్ట్ శ్రవణ్, సత్య, సూర్య, మణికంఠ, సాయి అంట, విజయ్ కుమారు, నవీన్ కుమారు. నవీన్ అంటే అబ్బాయి అయినా రెగ్యులర్గా వస్తాడు కదా. అయ్యప్ప, అయ్యప్ప తనే మేడం. లేచావా? తనేనా? లేచాను. మరి ఏంటి అసలు రావట్లేదు? వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా, మొబైల్స్ అందరి దగ్గర. అది తినేసి పడుకున్నారేమో మేడం. ఆహా, ఫోన్ చేస్తారా అండి మేడం ఒకసారి? చెయ్యి ఒకసారి, చేసి క్లాస్లోకి లైవ్లోకి రమ్మని. డెమో చూపిస్తున్నాం కదా, మీరు తర్వాత వచ్చినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఏవి అసలు ఏం పట్టట్లేదు అనుకో మీకు అసలు. ఫైవ్ కౌంట్ అసలు పెరగట్లేదు మంది. 21 మెంబర్స్, 21 మెంబర్స్లో కనీసం సగం వచ్చినా మనకి చేసుకోవచ్చు. ల్యాబ్కి రారు, రెగ్యులర్గాను రారు. ఇంకొకరు ఎవరో పెరిగారు రోయ్, ఏమనికంటా వచ్చాడు.
ఆ, మనకంటే ఏంటి అబ్సెంట్ అయిపోతున్నాను ఇంకొకరు లేపాలా నేను? రెగ్యులర్ టైమింగ్సే కదా ఇవి. ఇంతకు ముందు అంటే టైమింగ్స్ తెలియవు అనుకోవచ్చు, ఇప్పుడు అంతా రెగ్యులర్ టైమింగ్సే కదా. ఓకే, చెప్పేసుకుందామా ఇంకా? అయిపోయి ఎవరెవరికి ఫోన్ చేసావు? నవీన్కి రాకేష్కి మనగంటకి చేశాను మేడం. రాకేష్ నవీన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. తెలిసిపోయింది కదా వాళ్ళకి, క్లాస్ ఉంది ఇప్పుడు అందుకే ఫోన్ చేస్తున్నారని. లిఫ్ట్ చేయట్లేదు మేడం. లేకపోతే ఎందుకు లిఫ్ట్ చేయడు కానీ, క్లాస్ కోసమే మేడం చేస్తున్నారు వీళ్ళు. చెప్తాలి సత్యకి ఫోన్ చేశాను చెప్పాలి. మేడం. అప్రూవల్ పెండింగ్ అని వస్తుందంట మేడం సత్యకి. సత్యక అప్రూవల్ ఎస్ మేడం. పెండింగ్ అని వచ్చిందా? చూస్తున్నా నాకైతే ఒకసారి. ఏంటంటే మనం ఆక్సాలిక్ ఆమ్లమును ప్రాథమిక ద్రావణంగా తీసుకుని KMnO4తో Fe2ను నిర్ణయించుట. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామమ్మా. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది కదా? ఎస్ మ్యామ్, వినబడుతుంది మ్యామ్. ఓకే ఓకే, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తున్నాం అంటే, మనకి తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని మనం చేస్తున్నాం. తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని ఇక్కడ కనుక్కుంటున్నాను. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే Fe2ని నిర్ణయిస్తున్నాము. Fe2 అంటే ఐరన్ని నిర్ణయిస్తున్నాం అనమాట. ఐరన్ యొక్క భారాన్ని మనం కనుక్కుంటున్నాం. అది మీరు కనుక్కోవాల్సింది. అయితే మీరు దేన్ని తీసుకుని చేస్తున్నారు అని అంటే, ఫస్ట్ ఆక్సాలిక్ ఆమ్లాన్ని తీసుకుంటారు. ఆక్సాలిక్ ఆమ్లమును మీరు తయారు చేసుకుంటారు అనమాట. తయారు చేసుకోవటం వల్ల దాని యొక్క మొలారిటీ మీకు తెలుస్తుంది. దాన్ని ఏ మొలారిటీ అయితే తెలుస్తుందో దాన్ని మనం ఏమంటాం? ప్రాథమిక ద్రావణం అంటాం. దేని మొలారిటీ అయితే మీరు తయారు చేసుకున్నారో దాన్ని ప్రాథమిక ద్రావణం, ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్ అంటాము. ఇక్కడ ఆక్సాలిక్ యాసిడ్ని ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్ కింద మనం తీసుకుంటాం. తీసుకుని దాని నుంచి ఏం చేస్తాము? KMnO4 యొక్క మొలారిటీని కనుక్కుంటాము. KMnO4ని బ్యూరెట్లో తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం టైట్రేషన్ చేయడం ద్వారా మనకి ఏమొస్తుంది? KMnO4 యొక్క మొలారిటీ తెలుస్తుంది. ఆ తెలిసిన మొలారిటీ నుంచి KMnO4 ద్రావణాన్ని మనం ఐరన్కి మోర్ సాల్ట్కి ఎగెనిస్ట్గా టైట్రేట్ చేస్తున్నాం. టైట్రేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, దాని యొక్క మోర్ సాల్ట్లో ఉండే ఐరన్ యొక్క మొలారిటీ అనేది తెలుస్తుంది. మొలారిటీని ఆధారంగా చేసుకుని మనం వెయిట్ని అనేది కనుక్కుంటాం అనమాట. మొలారిటీని ఆధారంగా చేసుకుని మనం వెయిట్ని కనుక్కుంటాం. ఎప్పుడు కూడా మొలారిటీ ఫార్ములా ఏంటి అంటే కనుక, మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. ఎంత వాల్యూమ్లోకి కలుపుతున్నామో అది. ఇందులో నీకు వెయిట్ కావాలి అంటే కనుక, మొలారిటీని అటు తీసుకెళ్తావు, మిగిలిన వన్నంటిని ఇటు తీసుకొచ్చేస్తావు అనమాట. అలా ఏది కావాలో దాన్ని అట్టే పెట్టుకుని మిగిలిన వాటిని ప్రక్కకి జరిపేసుకుంటాం. దాని ద్వారా మనకి ఏం కావాలో అది వస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఫస్ట్ ఏంటి ఉద్దేశంలో నేను చదివేస్తాను. ఫస్ట్ మీకు అంటే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది అనేసి ఒకసారి నేను ప్రాసెస్ కంటిన్యూస్గా చెప్పేస్తే మీరు అది అర్థం చేసుకుంటారు. కానీ ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే, ఆక్సాలిక్ ఆమ్లమును ప్రాథమిక ద్రావణంగా తీసుకొని KMnO4తో Fe2ను నిర్ణయించుట.
ఇందులో మనం తీసుకునే పరికరాలు ఏంటంటే 250 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్, గరాటు, బ్యూరెట్, పిపెట్, కోనికల్ ఫ్లాస్క్, తూనిక పెట్టే విశ్లేషణ ద్వారా తీసుకుంటాం. ఇందులో తీసుకునే రసాయనాలు ఏంటంటే ఆక్సాలిక్ ఆమ్లము, KMnO4 ద్రావణము, మోర్స్ లవణ ద్రావణము, సజల H2SO4ని తీసుకుంటాం. ఇక్కడ జరిగే రసాయన చర్యలు ఏంటంటే ఒకసారి రసాయన చర్యలు చూడండమ్మా. 2 KMnO4 ప్లస్ 5 H2C2O4 ఇక్కడ ప్లస్ 3 H2SO4 gives rise to K2SO4 plus SO4 plus 10 CO2 plus 8 H2O. ఇది మనం ఫస్ట్ టైట్రేషన్ చేసేటప్పుడు జరిగే చర్య. ఈ చర్య అంతా కూడా మనం ఫస్ట్ టైట్రేషన్ చేసినప్పుడు జరిగే చర్య. అందులో 2 moles KMnO4కి 5 moles ఆక్సాలిక్ ఆమ్లం అవసరం అవుతుంది. ఇక్కడ N is equal to మనకి ఒకదానికేమో N1 is equal to 5 moles అయితే N2 is equal to మనకి 2 moles అవుతుంది. ఓకేనా, ఇది మనం చేసే ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్ ఈక్వేషన్. ఇది వచ్చేసరికి సెకండ్ స్టెప్ ఈక్వేషన్ అంటే సెకండ్ టైట్రేషన్ ఈక్వేషన్. సెకండ్ టైట్రేషన్లో ఏం చేస్తాం మనం KMnO4ని మోర్ సాల్ట్తో తీసుకుంటాం. KMnO4 2 KMnO4 ప్లస్ 10 FeSO4 అంటే N is equal to ఇక్కడ KMnO4లో 2 ఉన్నాయి, అలాగే దీంట్లో 10 moles 2 moles ఆఫ్ KMnO4 రియాక్ట్స్ విత్ 10 moles ఆఫ్ FeSO4. మనకి మిగిలినంత నార్మల్ అనమాట. ఇది మన ఇది మన ఫస్ట్ ఈక్వేషన్స్. అక్కడ ఏం జరుగుతుంది, చర్య అనేది ఏం జరుగుతుందో మనకి చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం పార్ట్ ఏకి వెళ్తాం అనమాట. ఉద్దేశం అనేది తెలిసింది, పార్ట్ ఏకి వెళ్తాం. పార్ట్ ఏలో ఏం చేస్తాము, ఆక్సాలిక్ ఆమ్ల ప్రమాణ ద్రావణాన్ని మనం తయారు చేసుకుంటాం. ఏం చేస్తామండి, ఆక్సాలిక్ ఆమ్ల ప్రమాణ ద్రావణాన్ని తయారు చేస్తాం అన్నమాట. ఒకసారి చూడండి, అందులో పార్ట్ ఏ ఆక్సాలిక్ ఆమ్ల ప్రమాణ ద్రావణాన్ని తయారు చేయడం. ఎలా తయారు చేస్తామంటే సుమారు 1.575 గ్రాముల ఆక్సాలిక్ ఆమ్లంను పూచే బుడ్డీలో తీసుకుని విశ్లేషణతల సహాయంతో ఖచ్చితంగా కొలిచి గరాటు అమర్చిన వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లోనికి మార్చడమైనది. ఇది W2. ఖాళీ తూచే బుడ్డి భారంను కనుక్కొని అంటే దాది W3 అనమాట. తూచే బుడ్డి భారంలో తేడా ద్వారా వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో ఉన్న ఆక్సాలిక్ ఆమ్ల భారము వచ్చింది. గరాటు లోపలి భాగంను స్వేదన జలంతో కడిగి తీసివేయాలి. ఆక్సాలిక్ ఆమ్లంను వీలైనంత తక్కువ నీటితో కరిగించి ఫ్లాస్క్ పడమే ఉన్న గిలకరించి పదార్థ మనం నుండి మలారిటీని కనుక్కోవచ్చు. నా వాయిస్ బ్రేక్ అవుతుందా, అందరికి అలాగే ఉందా? ఎస్ మేడం. ఎస్ మ్యామ్. ఓకే ఓకే ఓకే, సిగ్నల్ బాగానే ఉందిరా. 3 పొలాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ప్లేస్ షిఫ్ట్ అవ్వాలేమో అయితే నేను. అప్పుడు మనం ఏం చేస్తాం, టైట్రేషన్ చేస్తాం కదా. టైట్రేషన్ చేసినప్పుడు మనం ఒక టేబుల్ అంతా తర్వాత వచ్చేసరికి మనం పార్ట్. అవునా, ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? మాట్లాడండి మేడం ఒకసారి. ఓకే, పార్ట్ బిలో మనం KMnO4 ద్రావణాన్ని ప్రామాణీకరిస్తాం అనమాట. పార్ట్ బి KMnO4 ద్రావణాన్ని ప్రామాణీకరించుట. ఇందులో మనం ఏం చేస్తామంటే బ్యూరెట్ను మొదట బ్యూరెట్లో ఏం తీసుకుంటున్నాము అనేది. బ్యూరెట్ను మొదట పంపు నీటితోనూ తర్వాత స్వేదన జలంతోనూ చివరకు KMnO4 ద్రావణంతో తొలిచి KMnO4 ద్రావణంలో గాలి బుడగలు లేకుండా నింపి 0కు సరిచేసి బ్యూరెట్ను స్టాండ్నకు అమర్చాలి. 20 ml పిపెట్ను మొదట పంపు నీటితోనూ తర్వాత స్వేదన జలంతోనూ చివరకు ఆక్సాలిక్ ఆమ్ల ద్రావణంతోనూ తొలిచి 20 ml ఆక్సాలిక్ ఆమ్ల ద్రావణము కొనికల్ ఫ్లాస్క్లోనికి మార్చాలి.
ఆ ద్రావణానికి 20 ml సతులు H2SO4 ద్రావణం కలిపి దానికి బుడగలు వచ్చే వరకు వేడి చేసి సుమారు 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఆ వేడిగా ఉన్న ద్రావణంను బ్యూరెట్ క్రింద ఉంచి KMNO4 ద్రావణంతో అంశమాపనం చేయాలి. రంగులేని ద్రావణం లేక పింక్ రంగులోనికి మారుటను అంతిమ స్థానంగా తీసుకుని కొలతలను నమోదు చేయాలి. ఈ విధంగా 2 వరుస రీడింగులను వచ్చే వరకు అంశమాపనం చేసి తద్వారా KMNO4 ద్రావణం యొక్క మొలారిటీని లెక్కించవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం తీసుకున్నామారా? మనం ఏం తీసుకున్నాం చెప్పండి. పార్ట్ బిలో KMNO4 ద్రావణంను బ్యూరెట్లోకి తీసుకున్నాము. నెక్స్ట్ ఆక్సాలిక్ ఆమ్లమును పిపెట్ అవుట్ చేసాము. ఎంత? 20 ml ఆక్సాలిక్ ఆమ్ల ద్రావణాన్ని కోనికల్ ఫ్లాస్క్లోకి మార్చుకున్న తర్వాత దానికి ఏం చేసామండి? 20 ml సజల H2SO4ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఈ కోనికల్ ఫ్లాస్క్ని పట్టుకెళ్ళి వేడి చేయాలి. ఎంతవరకు వేడి చేయాలంటే బుడగలు వచ్చేంత వరకు వేడి చేయాలి. ఎంతవరకు అండి? బుడగలు వచ్చేంత వరకు వేడి చేయాలి. వేడి చేసి ఆ వేడిగా ఉన్న దాన్నే తీసుకెళ్ళి మనం బ్యూరెట్లో KMNO4 నింపుకున్నాం కదా, దాని కింద పెట్టి టైట్రేషన్ అనేది చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇవి ఆక్సాలిక్ ఆమ్లం కలర్లెస్ లిక్విడ్, H2SO4 కలర్లెస్ సొల్యూషన్, ఇవి రెండు కలిసి కలర్లెస్ సొల్యూషన్ని ఏర్పరుస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పైనుంచి KMNO4ని రన్ డౌన్ చేస్తున్నాము. రన్ డౌన్ చేసినప్పుడు మన అంతిమ స్థానం వద్ద కొనికల్ ఫ్లాస్క్లో ఉన్న రంగులేని ద్రావణం కాస్త పింక్ రంగులోకి, లేత పింక్ రంగులోనికి మారుతుంది. ఆ స్థానాన్ని మనం బ్యూరెట్లో మనం చూసి దాని ద్వారా మనం ఏం కనుక్కుంటామండి? మొలారిటీ ఆఫ్ KMNO4 యొక్క మొలారిటీని కనుక్కోవటం అనేది జరుగుతుంది. KMNO4 యొక్క మొలారిటీని కనుక్కోవటం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి పార్ట్ బి అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఎటువంటి ఇండికేటర్ని, ఎటువంటి సూచికను ఉపయోగించటం లేదు. ఎందుకు సూచిక ఉపయోగించటం లేదు? ఎందుకంటే ఇక్కడ KMNO4 అనేది ఇండికేటర్గా పనిచేస్తుంది. KMNO4 అనేది మనకి సెల్ఫ్ ఇండికేటర్గా పనిచేస్తుంది అనమాట. అందుకని మనం మళ్ళీ ప్రత్యేకించి మేడం స్క్రీన్ కనిపించట్లేదు మేడం. స్క్రీన్ కనిపించట్లేదా? మేడం జస్ట్ ఇప్పుడు ఆగిపోయింది మేడం. మేడం ఇక్కడ సిగ్నల్ లేదు మేడం. వచ్చింది మేడం. సిగ్నల్స్ లేవు మేడం. సరిగా వచ్చింది మేడం. అదే అందరిది అదే ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు అందరూ మ్యాక్సిమం నెట్ వాడుతున్నారు కదా, మొబైల్ నెట్వర్క్స్తోనే అంతా పని జరుగుతుంది. దానివల్ల అసలు సిగ్నల్స్ ఉండట్లేదు ఎవరికి. నాది అసలు ఈ 4Gలో 4 పుల్లలు తగ్గే కాదు, అలాంటిది ఇప్పుడు 3 పుల్లలు 2 పుల్లలు అంత వీక్గా చూపిస్తుంది సిగ్నల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనం పార్ట్ సి చేస్తాం అనమాట. పార్ట్ బి అయింది, పార్ట్ సి చేస్తున్నాం. పార్ట్ సిలో చూసుకున్నట్లయితే మనకి పార్ట్ సిలో ఐరన్ని మనం నిర్ధారిస్తాం. అన్నమాట. ఓకే, చూడండి ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇచ్చిన సమస్యాత్మక ద్రావణమును స్వేదన జలంతో 10 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ మీద 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ మీద ఉన్న గుర్తు వరకు సరిచేయాలి. 20 ml పిపెట్ను మొదట పంపు నీటితోనూ తర్వాత స్వేదన జలంతోనూ చివరకు మూసు లవణం ద్రావణంతో తొలిచి 20 ml మూసు లవణ ద్రావణం కోనికల్ ఫ్లాస్క్లోనికి మార్చాలి. ఆ ద్రావణానికి 20 ml సజల H2SO4 ద్రావణం కలిపి ద్రావణంను బ్యూరెట్ ఉంచి KMNO4 ద్రావణంతో అంశమాపనం చేయాలి. రంగులేని ద్రావణం లేక పింక్ రంగులోనికి మారే వరకు అంశమాపనం కొనసాగించాలి. పింక్ రంగులోనికి మారుటను అంతిమ స్థానంగా తీసుకొని కొలతలు నమోదు చేయాలి. ఈ విధంగా 2 వరుస రీడింగులు వచ్చే వరకు అంశమాపనం చేసి తద్వారా మూసి లవణ ద్రావణం యొక్క మొలారిటీని లెక్కించవచ్చు. ఓకే, పార్ట్ సిలో మనం ఏం చేస్తున్నాము? సమస్యాత్మక ద్రావణం అనేది ఇస్తాము.
అందులో మేము 100 పూర్తిగా నింపేసే 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్‌లో కొంత సమస్యాత్మక ద్రావణాన్ని ఇస్తామన్నమాట. ఆ సమస్యాత్మక ద్రావణం దాన్ని మీరేం చేయాలంటే 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ మీద ఉన్న గుర్తు వరకు కూడా మీరు దాన్ని ఫిల్ చేయాలి. దేంతో? డిస్టిల్ వాటర్‌తో దాన్ని మీరు ఫిల్ చేయాలి. దాంట్లో నుంచి 20 ml పిపెట్ అవుట్ చేసి ఆ 20 ml ద్రావణానికి సొల్యూషన్ అందాం. ఆ 20 ml సమస్యాత్మక ద్రావణానికి మీరు ఏం చేయాలి? ఇంకొకటి సదరు H2SO4 వేయాలి. వేసుకుని దీన్ని వేరు చేయ అవసరం లేదు. ఇందాక ఆక్సాలిక్ ఆమ్లాన్ని మాత్రమే వేరు చేసాము. దీన్ని అయితే మనం వేరు చేయని అవసరం లేదు. మామూలుగా డైరెక్ట్ అలాగే KMNO4తో అంశమాపనం చేసేస్తాము. అంశమాపనం చేసిన తర్వాత మనకి ఏం ఏర్పడుతుంది? మనం అంశమాపనం చేస్తూ ఉండగా ఎక్కడో ఒక అంతిమ స్థానం వద్ద ఏమవుతుందంటే మనకి కలర్లెస్ సొల్యూషన్ కాస్త పింక్ కలర్, లైట్ పింక్ కలర్లోకి మారుతుంది. రంగులేని ద్రావణం పింక్ రంగు మారుతుంది. దాన్ని మనం అంతిమ స్థానంగా తీసుకుని మనం రీడింగ్స్ ఏం చేస్తామండి? నమోదు చేస్తాము. అలా వరుస రీడింగ్లు వచ్చేంత వరకు చేసి దాన్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే మొలారిటీ అనేది వస్తుంది అనమాట. ఆ మొలారిటీ నుంచి మనం ఏం కనుక్కుంటాము? వెయిట్ అనేది కనుక్కోవటం జరుగుతుంది. ఇది మన ఎక్స్పెరిమెంట్. మొదటిగా మనం ఏం చేస్తామండి? ఆక్సాలిక్ ఆమ్ల ద్రావణాన్ని తయారు చేసుకుంటాము. ఆక్సాలిక్ ఆమ్ల ద్రావణాన్ని తయారు చేసుకునేటప్పుడు మనకి అది తెలుసు కాబట్టి, దాని మొలారిటీ అనేది తెలుసు కాబట్టి, మనం తయారు చేసుకున్న దాని నుంచి వెయిట్ నుంచి వస్తుంది. అది తెలుసు కాబట్టి దాన్ని మనం ప్రాథమిక ద్రావణము అంటున్నాము. తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని KMNO4 ద్రావణాన్ని యూరెట్లోకి నింపి మేము KMNO4 అనేది మేము ఇస్తామండి. కాబట్టి దాని మొలారిటీ అయితే మేము చెప్పాలి. మీరు దాని మొలారిటీ కనుక్కోవాలన్నమాట. కనుక్కున్న తర్వాత మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? దాని నుంచి ఇంకొక దాని మొలారిటీ కనుక్కోవాలి. ఈ విధంగా మనం చేయటం జరుగుతుంది. రెండో స్టెప్లో ఏం చేస్తాం? మనం KMNO4ని బ్యూరెట్లోకి తీసుకుని 20 ml ఆక్సాలిక్ ఆమ్లాన్ని కొనికల్ ఫ్లాస్క్లోకి తీసుకుని దానికి ఇంకొక 20 ml H2SO యాడ్ చేసి ఆమ్ల మాధ్యమంలో అయితే బాగా జరుగుతుంది చేతిలో. దీన్ని తీసుకుని వేడి చేస్తాం. ఎంతవరకు పొడుగులు వచ్చేంత వరకు వేడి చేస్తాం అన్నట్టు. వేడి చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి టైట్రేట్ చేసినప్పుడు ఇంకా రంగులో మారితే ఆ అంతిమ స్థానాన్ని మనం నోట్ చేసుకుంటాము. దాని నుంచి స్పాట్ చేస్తాము. చేసిన తర్వాత ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఆ తర్వాత సమస్యాత్మక లవణ ద్రావణాన్ని 20 ml కొనికల్ ఫ్లాస్క్లోనికి దానికి మళ్ళీ 20 ml H2SO4ని యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత దాన్ని KMNO4తో మనం టైట్రేట్ చేస్తాం. ఈ విధంగా టైట్రేషన్స్ అనేవి 2 వరుస రీడింగ్లు వచ్చేంత వరకు టైట్రేట్ చేస్తాం అనమాట. యాక్చువల్లీ మాకంటే అదే ఎక్కడ ఎలా వస్తుంది అనేది తెలుసుకుంటే కరెక్ట్గా తెలిసిపోతుంది. అది కొత్తగా చేస్తే ఒక 4 రీడింగ్లు 5 రీడింగ్లు చేసేంత వరకు కూడా మనకి రెగ్యులరైజ్ అనేది అవ్వదు అనమాట. ఇది మన ప్రాక్టికల్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఓకే చూడండి, ఇది రాసుకోండి అమ్మా.
వెయిట్స్ ఏమి వేయద్దు. అక్కడ ఉన్న వెయిట్స్ ఏమి వేయకుండా ఫస్ట్ మీరు ఇది రాసేసుకోండి. అయిపోయిన తర్వాత నాకు చెప్తే నెక్స్ట్ ఇంకొకటి పెడతాను. అంటే మనకి ఏ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేయటానికి ఈజీగా ఉంటుంది అనేసి. మేడం నాకు ప్రజెంటేషన్ కనిపించట్లేదు మేడం. మిగిలిన వాళ్ళకమ్మా కనిపిస్తుందా? మిగిలిన వాళ్ళకి కనిపిస్తుంది మేడం. అది ఇప్పుడు నేను ఏం చేయను చెప్పు. బాబోయ్ బంగారు అమ్మ ఇంతకు ముందు రాశారు కదరా, W1 = తూనిక బుడ్డి భారము, W2 = పదార్థము ప్లస్ తూనిక బుడ్డి భారము అని రాశారు కదా. రాసాం మేడం అదే మొన్న వారం. అది సేమ్ అవే. అక్కడ ఓకే ఎక్కడైనా మేడం. Na2CO3 అని వస్తుంది కదా, అక్కడ మీరు ఏం పెడతారంటే ఆక్సాలిక్ ఆమ్లం అని పెడతారు. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. ఓకే ఓకే. మేడం తూనిక బుడ్డి అంటే ఏంటి మేడం? వెయింగ్ బాటిల్. మేడం వెయింగ్ బాటిల్. వెయింగ్ బాటిల్, వెయిట్ ఆఫ్ వెయింగ్ బాటిల్. నెక్స్ట్ సబ్స్టెన్స్ ప్లస్ వెయింగ్ బాటిల్, వెయిట్ ఆఫ్ వెయింగ్ బాటిల్. సబ్స్టెన్స్ ప్లస్ వెయిట్ ఆఫ్ వెయింగ్ బాటిల్. నెక్స్ట్ W3 = చెప్పనా అయ్యప్ప? చెప్పనా అయ్యప్ప? అయ్యప్ప ఓకే మేడం. ఓకే. W3 = weight of weighing bottle, weight of weighing bottle after the transfer of substance into the volumetric flask. అయిందా? అయిందారా? క్యాలిక్యులేషన్ పార్ట్ చేయొద్దన్నాను కదా. బాగుందని క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా చేస్తున్నారా ఏంటి? రాస్తాను మేడం. ఓకే, అది ఎప్పుడు చెప్పాలి మేడం మరి? ఓకే, ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి. రీడింగ్స్ ఏమీ నోట్ చేసుకోవద్దు. ఓకేనా? టేబుల్ కింద M1 V1
అవి రాసుకోవాలి అంతే, మిగిలినవి ఏమీ రాసుకోవద్దు. ఓకేనా? ఓకే మేడం. టేబుల్ వేసిన తర్వాత చెప్పండి. మేడం. ఓకే అమ్మ. ఓకే, ఇప్పుడు మనం మన ల్యాబ్లో చేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం టైం వస్తుంది అప్పుడు మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఇది మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. నాదే బ్రేక్ అవుతుంది. ఓకే, మన ల్యాబ్ బ్రేక్ అవుతున్నట్టుంది. చాలి కనిపిస్తున్నానా? ఓకే, మిషన్ కనిపిస్తున్నామా?
చూసండి. మనం ఆక్సాలిక్ ఆమ్లం ఎంత తీసుకోవాలి మనం? ఆక్సాలిక్ ఆమ్లాన్ని మనం 1.575 గ్రామ్స్ ఇచ్చేయాలి. ఓకే, కనిపిస్తుందా? ఇది యాక్చువల్లీ 1.575 గ్రామ్స్ ఉంది. దీన్ని తూనిక బుడ్డిలో తీసుకున్నాం. తూనిక బుడ్డి కారం ఎంత ఉందో చూడండి. ఎంత ఉంది? తూనిక బుడ్డి ప్లస్ సబ్స్టెన్స్ 22.830. అక్కడ రాసుకోండి. W2 దగ్గర ఏం రాసుకుంటారు? W2 దగ్గర 22.830 రాసుకోవాలి గ్రామ్స్. మన వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? సబ్స్టెన్స్ ని దీని అంతటిని తీసుకుని వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఒకసారి
వచ్చేసారు. దాని అంతటినీ కూడా ఓకే ఓకే కనిపిస్తుందా? గరాట్ సహాయంతో 50 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లోనికి ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పైన ఇలాగా కొడితే ఇందులో ఏమైనా ఉంటే కనుక అది బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూడండి. దీన్ని పక్కకు పెట్టుకొని ఈ గరాటుని నీటితో కడగడం ద్వారా దానిపైన ఆక్సాలిక్ ఆమ్లం ఏదైనా ఉంటే కనుక అది వచ్చేస్తుంది అనమాట. దాంట్లో ఆక్సాలిక్ ఆమ్లం ఏదైనా ఉంటే అది వచ్చేస్తుంది. ఓకేనా? దీనికి మూత పెట్టుకొని దీన్ని కొంచెం సేపు అలా పక్కన పెట్టుకుంటాం. కొంచెంసేపు పక్కన పెట్టుకోవడం అంటే దానికోసం కాదు. ఇప్పుడు దీన్ని వేడి చేద్దాం. ఓకే, చూడండి ఎంత వచ్చింది వెయిట్ చెప్పండి ఎవరైనా. ఎంత వచ్చింది? 21.73 grams. ఓకే, W3 21.730 నోట్ చేసుకోండి. 21.730 W3 వచ్చేసి గ్రామ్స్. 21.730 గ్రామ్స్. ఓకేనా? ఈ క్యాలిక్యులేషన్ మనం తర్వాత చేద్దాం. అది అలా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న ఇదేమో W2, ఇదేమో W3. ఇలా నోట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు టేబుల్ వేసుకున్నారు కదా, ఈ టేబుల్ మీరు వేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ మనం చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? దానికోసమని ఆక్సాలిక్ ఆమ్లాన్ని తయారు చేసుకోవాలి. ఏం చేయాలంటే ఫస్ట్ ఆక్సాలిక్ ఆమ్లాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని తయారు చేసుకుందాం. దీన్ని బాగా ఇలా టైట్రేట్ చేస్తూ కలుపుకోవాలి. స్టాండ్ ఓకే. పర్లేదు సార్. అబ్బా బాబా
ఈ ఆక్సాలిక్ ఆమ్ల స్టాండర్డ్ ఆక్సాలిక్ ఆమ్లాన్ని మనం తయారు చేసుకుందాం. ఓకేనా? ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో దీన్ని బాగా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పడం ద్వారా ఏమవుతుందంటే ఇందులో సాల్ట్ ఏమైనా ఉంటే బాగా డిజాల్వ్ అవుతుంది. ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసి బాగా డిజాల్వ్ చేయాలి. మనది డిజాల్వ్ అయిందా లేదనిపిస్తే మనకు అందులో సాల్ట్ గ్రాన్యూల్స్ కనిపిస్తాయండి ఈజీగా. ఓకే, ఇది డిజాల్వ్ అయిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. దీని వల్ల ఇక్కడ మీకు మెడ మీద మార్క్ కనిపిస్తుంది చూడండి. ఈ గుర్తు వరకు కూడా మనం డిస్టిల్ వాటర్ తో మేకప్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇలా మేకప్ చేసుకున్నప్పుడు అండి దీన్ని మీ ఐ కాంటాక్ట్ ఉండాలి. అంటే కరెక్ట్గా మీ కంటికి ఎదురుగుండా పెట్టుకుంటే మీకు ఆ మార్క్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇదిగో చూడండి, లోయర్ మెనిస్కస్ కి కరెక్ట్గా ఉన్నది. దీన్ని మూత పెట్టేసి గట్టిగా పట్టుకొని ఇలా షేక్ చేయాలి. ఇలా మార్క్ వరకు ఫిల్ చేసిన తర్వాత మాత్రమే చేయాలి. ముందుగా దాన్ని అలా చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు మనం ఇది మన KMNO4 సొల్యూషన్ ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఇంటి బేకర్ ఫస్ట్ వేస్ట్ కానీ వీటన్నిటిని ఫస్ట్ మనం డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసుకుందాం. నెక్స్ట్ బ్యూరెట్ ని కూడా డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి. దీన్ని బీకర్స్లోకి ఎందుకు వేసుకుంటున్నానంటే ఈజీగా నాకు ఇందులో వేసుకోవటానికి ఫ్రీగా ఉంటుందని బీకర్స్లోకి వేసుకుంటున్నాను. ఫస్ట్ KMNO4 ద్రావణాన్ని ఇందులోకి వేసి దీన్ని మొదటిగా తొలచమన్నారు కదా, రిన్స్ చేస్తున్నాం అన్నమాట. KMNO4 ద్రావణం కింద కూడా చేయాలి.
ఇప్పుడు మన బ్యూరెట్ని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఫిల్ చేసుకోవాలి. బ్యూరెట్ని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఫిల్ చేసుకోవాలి. ఇది కలర్ సొల్యూషన్ కాబట్టి మనకి ఇందులో లోవర్ మినస్కస్ అనేది కనిపించదు, ఓన్లీ అప్పర్ మినస్కస్ మాత్రమే కనిపిస్తుంది. కలర్ సొల్యూషన్స్ అన్నిటికీ కూడా మనం అప్పర్ మినస్కస్ తీసుకుంటాం. కలర్లెస్ సొల్యూషన్స్ కి మాత్రమే లోవర్ మినస్కస్ ని తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎయిర్ బబుల్ ఉంది కదా, ఈ ఎయిర్ బబుల్ లేకుండా ఫుల్ గా మనం నింపేసుకోవాలి. చూడండి, ఫుల్ గా నింపుకొని మనం దీన్ని జీరోకి అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని స్టాండ్కి బిగించుకున్న తర్వాత ఫ్లేమ్ పెట్టండి. మన ఆక్సాలిక్ ఆమ్ల ద్రావణం తీసుకుంటాము. మొదటిగా దీన్ని రిన్స్ చేసుకుంటాం, ఎందుకంటే ఇందులో తీసుకుందాం, మనం తీసుకోవటానికి ఫ్రీగా ఉంటుందని ఇందులో తీసుకుంటున్నాను. అంతకుమించి ఇంక ఏమీ లేదు. మేడం గారు అందులో తీసేసుకున్నారు, అందులో ఏదో యాడ్ చేసేసారు, ఏమీ లేదు. ఓకేనా? నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, పిపెట్ అవుట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ పిపెట్ని వాటర్తో క్లీన్ చేసుకుంటున్నా, డిస్టిల్ వాటర్తో. తర్వాత దాన్ని ఆక్సాలిక్ ఆమ్ల ద్రావణంతో తొలుస్తున్నాను. ఇలా తీసుకుని ఇదిగో మధ్యలో చూడండి, ఇలా 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 అని కొంచెం వెనక్కి ఇలా తీసుకుని రావాలి. ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నాం. ఎంత పిపెట్ అవుట్ చేయాలమ్మా? ఎంత పిపెట్ అవుట్ చేయాలి? ఎంత చేస్తున్నాను? ఇదిగో 20 ml పిపెట్ అవుట్ చేసిన తర్వాత మార్క్ ఇక్కడ ఉంది, ఈ మార్క్ వచ్చేంత వరకు దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలి. అదిగో ఆ మార్క్ దగ్గర ఉంది కదా, అలా పెట్టి దీన్ని కొనికల్ ఫ్లాస్క్ లోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కొనికల్ ఫ్లాస్క్ లోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దీన్ని మనం ఓదాల్సినది ఏం చేయట్లేదు, ఆటోమేటిక్ గా కిందకి రన్ డౌన్ అయిపోతుంది. ఓకేనా? లాస్ట్ లో చూడండి, ఇక్కడ ఒక డ్రాప్ ఉండిపోయింది కదా, దాన్ని నోటితో ఊది తీసేద్దాం అనుకుంటున్నారేమో. అలాంటి ప్రయత్నాలు ఏమి చేయకండి, నోటితో ఏమీ ఊదవసరం లేదు. దీన్ని మినహాయించుకునే మనకి 20 ml కింద కన్సిడర్ చేశారు. 20 ml ఏమో మనం ఏం చేసాము, ఆక్సాలిక్ ఆమ్లాన్ని తీసుకున్నాం. 20 ml ఆక్సాలిక్ ఆమ్లాన్ని తీసుకున్నా. దానికి ఏమి యాడ్ చేయాలని చెప్పాను, 20 ml డైల్యూట్ H2SO4 ని యాడ్ చేయాలి. ఇదిగో డైల్యూట్ H2SO4, 20 ml డైల్యూట్ H2SO4 ని యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలని చెప్పాను, హీట్ చేయాలి. ఎప్పటి వరకు? బుడగలు వచ్చేంత వరకు హీట్ చేయాలి. 20
20 ml H2SO4 వేసిన తర్వాత దీన్ని హీట్ చేస్తున్నా. నేను వేరేది ఇచ్చాను కదండి, ఇది మరీ డైరెక్ట్ తగిలేసేటట్టుంది. ఓకేనా? దాంట్లో మనకి బుడగలు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట దాన్ని. పొగలు వస్తున్నాయి, ఇవి బుడగలు రావాలి. అన్ని రియాక్షన్స్ ఒకేలా జరగవండి, ఎందుకంటే కొన్ని ఏమో మనకి హీట్ చేసినప్పుడు హీట్ ప్రెజెన్స్లో జరుగుతాయి, కొన్ని ఏమో కోల్డ్ కండిషన్స్లో జరుగుతాయి, ఇంకొన్ని ఇంకా -డిగ్రీస్లో కూడా జరుగుతాయి. అంటే రియాక్షన్ అనేది దాంట్లో మనం యూజ్ చేసే కెమికల్స్ని బేస్ చేసుకుని వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి చూపిస్తాయి అన్నమాట. పొడుగులు వస్తున్నాయి, కనిపించినాయా పొడుగులు? కనిపించినాయా బుడగలు కనిపించినాయా? ఏమరా? ఓకే, ఇప్పుడు మనం ఈ లోపు అక్కడ పెట్టేసుకుందాం ఒకసారి స్టాండ్, ఎందుకంటే వేడిది వెంటనే టైట్రేట్ చేసేయాలి. ఓకేనండి, ఓకే, అలాగే. ఓకే, కనిపిస్తుంది కదా మీకు? ఇవి ఎంత వేడిగా ఉంటుందంటే మామూలుగా చేసేది మనం, అందుకని ఏదన్నా క్లాత్ యూజ్ చేసుకొని, క్లాత్తో కూడా పట్టుకోలేనంత వేడిగా ఉంటుంది, టైట్రేట్ చేస్తాం అన్నమాట. మామూలుగా అయితే అసలు దీని పైనుంచి మనం హ్యాండ్ అనేది తీయకూడదు ఎప్పుడు కూడా ల్యాబ్ చేసేటప్పుడు,
దీనిపైన నాబ్ ఉంది కదా, ఈ నాబ్ పై నుంచి మేడం మీ మనం వాయిస్ ఈ నాబ్ పై నుంచి మనం ఎప్పుడు కూడా ఈ హ్యాండ్ అనేది తీయకూడదు. కానీ ఇది వేడిగా ఉంది అందుకని నేను తీసేస్తున్నాను, నన్ను తిట్టుకోకండి. మనకి ఎండ్ పాయింట్ ఏంటండి? ఎండ్ పాయింట్ ఏంటి? మనం తీసుకునేది కలర్లెస్ సొల్యూషన్. మనకి ఎండ్ పాయింట్ లో సొల్యూషన్ ఏ కలర్ లోకి మారాలి? లైట్ పింక్. లైట్ వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మయ్య, నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది మీరు ఇట్లా ప్రాక్టికల్ ఫాలో అవుతున్నారని. ఓకే, లైట్ పింక్ కలర్ లోకి మారాలి. అక్కడ మనం రీడింగ్స్ నోట్ చేసుకోవాలన్నమాట. పింక్ కలర్ వచ్చేంత వరకు మనం జాగ్రత్తగా టైట్రేషన్ చేసుకోవాలి. చూడండి, నా టైట్రేషన్ లో నేను రొటేషన్ ఇది ఎప్పుడు ఆపలేదు. ఈ మూమెంట్ రొటేషన్ అనేది అలా జరుగుతూనే ఉండాలి. కాకపోతే ఇది కాలిపోతుంది. మేడం గారేమో మా చేత అన్ని కష్టమైన మన క్వాలిటేటివ్ అనాలిసిస్ అంతా చేసేసి ఇప్పుడు ఎంచక్క మేడం గారు ఇలా ఇలా తిప్పేస్తున్నారు అనుకుంటున్నారు కదా. ఈజీ ప్రాక్టికల్ ఏం మేడం గారు చేసేసారు, మాకేమో కష్టమైన ప్రాక్టికల్ ఇచ్చారు అని చాలా మంది తిట్టేసుకుంటున్నారు. చూడండి ఒకసారి, మీరు అది చూడండి, ఒక్కొక్క డ్రాప్ పడుతుంది కదా, ఒక్క డ్రాప్ పడి అలా పెట్టుకోవాలి మీరు. ఆ ఒక్క డ్రాప్ పడితే చాలు మనకి కలర్ చేంజ్ అనేది వస్తుంది అనమాట. ఇందుకు ముందు మీకు నేను టైట్రేషన్స్ పంపించాను కదా, అంశమాపనాలు వీడియోస్ తీసి పంపించాను. అందులో ఒక్క డ్రాప్ క్లియర్ గా చూపిస్తారు. ఎక్కడైనా అంతే, ఒక్క డ్రాప్ తోనే మనకి టైట్రేషన్ ఎండ్ అనేది తెలిసిపోతుంది. మేడం గారండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారండి. ఎవరు బాబు ఇప్పుడు వచ్చావా? ఏంటి మేడం నిన్ను నిద్ర లేకపోతుంది బాబు, ఇందాక పోగంట నుంచి చూస్తున్నానండి. ఎవరి నిద్ర లేపారు నిన్ను? ఎవరు లేపలేదండి బాబు. అదే అందుకే మరి చెప్తే నేను లేపుతుంది కదా. అలాగంటున్నారు ఏంటండి బాబు మేడం గారు? మరి ఏదో క్లాస్కి వచ్చేస్తున్నాను అటెండ్ అయిపోతున్నాను అన్నావు, మొన్న క్లాస్కి ఏమయ్యావు నువ్వు? నీ అటెండెన్స్ పెడదాం అనుకుని నేనే మర్చిపోతున్నాను. చెప్పు. అలాగంటున్నారు ఏంటండి? ఏంటండి అలాగంటున్నారు? ఏంటో అంటున్నావు అలాగా. ఏమంటున్నానండి బాబు, ఎవరి నిద్ర లేపారని అడుగుతున్నారు ఏంటండి అంటున్నానండి. నేను అదే అంటున్నాను. యాక్చువల్లీ దీన్ని ఇలా పట్టుకోకూడదు, 3 ఫింగర్స్ తోనే పట్టుకోవాలి, కాలిపోతుంది. అందుకే ఇలా పట్టుకున్నాను. మళ్ళీ మా మేడం గారు ఇలా పట్టుకున్నారు, మీరు ప్రాక్టికల్లో పట్టుకున్నారు కదండి, మేము పట్టుకుంటాం అను. ఏమన్నా దాంట్లో పడుతుందా మేడం? పడుతుంది, స్లోగా పెట్టాను ఎందుకంటే ఇది దగ్గర 40 దగ్గర వచ్చేస్తుంది. ఇది 0.05, మనం తీసుకున్నది 0.1. 0.05 0.1 అంటే డబల్ కదా, కాబట్టి ఇందులో మనం 20 ml తీసుకున్నాము, ఇది డబల్ రియాక్ట్ అవుతుంది. అందుకే 40 దగ్గర నేను స్లో చేసేసాను, మీకు ఆ ఒక్క డ్రాప్ చూపిద్దామని. ఓకే, ఇప్పుడు బాగా కనిపిస్తుంది.
కాదు, ప్రాక్టికల్ చేయడానికి నాకు విసుగు రావట్లేదు, చూడటానికి మీకు ఎంత విసుకొచ్చేస్తుందరా బాబు. నాకు తెలిసి ఇదే లాస్ట్ డ్రాప్ ఏమో అనుకుంటున్నాను, ఇంకా పర్లేదు, పడతాం. అదేమో మేడం అది ముందు చెప్పను. ఎట్టకేలకు మనకి లైట్ పింక్ కలర్ అనేది వచ్చింది. బ్యూరెట్ రీడింగ్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? 41.3 దగ్గర వచ్చిందమ్మా. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 41.3 మీరు ఇందాక టేబుల్ వేసుకున్నారు కదా, వేసుకున్నారు. ఓకే, కనిపిస్తుందా? ఓకేనా? కనిపించిందా టేబుల్? ఎస్ మేడం. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ టేబుల్లో నోట్ చేసుకుందాం. ఏంటి? ఫస్ట్ H2C2O4 ఘన పరిమాణం ఎంత తీసుకున్నాం? 20 ml తీసుకున్నాం కదా, 20 ml పిపెట్ అవుట్ చేసాం. బ్యూరెట్ లో తొలి రీడింగ్ ఎంత అంటే పైన ఎంత రీడింగ్ తీసుకున్నాం? మనం 0 తీసుకున్నాం కదా, 0.0 ml. తుది రీడింగ్ ఎంత వచ్చింది మనకి? ఎంత చెప్పాను? 41.3 ml. ఓకే, ఇప్పుడు సెకండ్ రీడింగ్ తీసుకుందాం. అర్థమైంది కదా?
ఓకే, వీటన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకుందాం అండి. కొనికల్ ఫ్లాస్క్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో కొనికల్ ఫ్లాస్క్లోకి ఏం తీసుకోవాలి? కొనికల్ ఫ్లాస్క్లోకి ఏం తీసుకోవాలరా? 20 ఆక్సాలిక్ ml ఆక్సాలిక్ ఆమ్లం తీసుకోవాలి. పిపెట్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మార్క్ కనిపిస్తుందా మీకు? ఎస్ మ్యామ్. ఓకే, అది కనిపించిందా? ఆ గుర్తు వరకు తీసుకుని కొనికల్ ఫ్లాస్క్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీనికి ఏం యాడ్ చేసుకోవాలి? 20 ml సజల H2SO4 ని యాడ్ చేసుకోవాలి. ఎంత? 20 ml సజల H2SO4 ని యాడ్ చేసుకోవాలి. యాడ్ 20 ml సజల H2SO4 ని యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలమ్మా? చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. హీటింగ్ పెట్టేస్తున్నా. ఇందాక చూసారు కాబట్టి ఇంక ఇప్పుడు ఏమి చూపించట్లేదు. ఓకే, దీని తర్వాత మనం బ్యూరెట్ లోకి KMnO4 ఫిల్ చేసుకుందాం. ఇందులో ఫిల్ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. ఎటువంటి గాలి బుడగలు లేకుండా కింద నుంచి పై వరకు కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత గాలి బుడగలు ఉంటే కనుక మనకి రీడింగ్స్ అనేవి తేడా వచ్చేస్తాయి. ఏదైనా సరే ప్రాక్టికల్ చేసే కొద్దీ మనకు అలవాటు అవుతుంది. రీడింగ్స్ ఎప్పుడు కూడా మన వైపుకి కనిపించేలా పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రాక్టికల్ అయిపోయిన వెంటనే మనం రీడింగ్ చూసుకోవడానికి బాగుంటుంది కాబట్టి రీడింగ్స్ ఎప్పుడు కూడా మన వైపుకి కనిపించేలా పెట్టుకోవాలి. ఓకే, ఈ లోపు మీరు పార్ట్ 3 రాసుకోండి. ఓకే, ఇది ఎక్కించుకోండి. రీడింగ్స్ నోట్ చేసుకోవద్దు. ఈ టేబుల్ వేసుకుని ఆ కింద అక్కడ వరకు ఎక్కించుకోండి. ఓకేనా? అక్కడ వరకు ఎక్కించుకోండి.
నోట్ చేసుకున్నారా? ఇంకా లేదు మేడం. ఇక్కడ బుడగలు వచ్చేస్తున్నాయి. మరి ఈ లోపలే ప్రాక్టికల్ చేస్తా నోట్ చేసుకో. ఓకేనా? సేమ్ ఇందాక ప్రాసెస్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఈ లోపు మీరు నోట్ చేసుకున్న వెంటనే నాకు ఒకసారి చెప్పండి. మేడం అయిపోయింది మేడం. ఓకే అమ్మా. అనిపించిందా కలర్లెస్ సొల్యూషన్ పింక్ కలర్ కి? అర్థమైంది. ఎస్ మ్యామ్. ఇక్కడే కనిపించేసింది 41.3. సెకండ్ ఇప్పుడు మళ్ళీ సేమ్. ఓకే కనిపిస్తుందా? చూడండి అమ్మా. ఓకే 20 ml తీసుకున్నాము. నెక్స్ట్ తొలి రీడింగ్ ఎంత? 0.0 ml. తుది రీడింగ్ ఎంత? 41.3 ml. రెండు రీడింగ్స్ ఏ రీడింగ్స్ ఎక్కువ వస్తే అది తీసుకుంటాం. 41.3 ml. ఓకేనా? ఇప్పుడు ఇక్కడే మనం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేసేద్దాం. ఓకే ఇది వదిలేసి నెక్స్ట్ ప్రాక్టికల్ చేసేసిన తర్వాత చేద్దాంలేండి. ఓకేనా? నెక్స్ట్ టేబుల్ కూడా చేసేసిన తర్వాత చేద్దాం. ఇప్పుడు మీరు నెక్స్ట్ టేబుల్ ఎలాగా రాసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక మనం ఆక్సాలిక్ ఆమ్లాన్ని తీసుకుంటాము. నెక్స్ట్ ప్రాసెస్ లో మనం అన్నోన్ సొల్యూషన్ ని తీసుకుంటాము. అన్నోన్ సొల్యూషన్ ని మేము మీకు ఇచ్చినప్పుడు 100 ml కి మీరు ప్యాకప్ చేసుకుంటారనమాట. ఇదిగో మీ 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. మీకు నేను ఏం చేస్తాను ఇలా ఎంతో పంపిస్తాను అనమాట. దీన్ని మీరు ఏం చేయాలి? 100 ml వరకు కూడా మేకప్ చేసుకోవాలి. మేకప్ చేసుకుని అందులో నేను మీకు ఏ వెయిట్ తో అయితే ఇచ్చానో అది మీరు కనుక్కోవాలి. ఏ వెయిట్ తో అయితే ఇచ్చానో అది మీరు కనుక్కోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే బ్యూరెట్ లోకి KMnO4 తీసుకుంటాము. బ్యూరెట్ లోకి KMnO4 తీసుకుంటాము. అలాగే మనం ఏంటది మనకిచ్చిన అన్నోన్ సొల్యూషన్ ని పిపెట్ అవుట్ చేయటం అనేది జరుగుతుంది. మనకిచ్చిన అన్నోన్ సొల్యూషన్ 20 ml తీసుకుంటాము. 20 ml మోల్స్ లవణాన్ని తీసుకుని పిపెట్ అవుట్ చేసి కొనికల్ ఫ్లాస్క్ లోకి వేసుకుంటాము. దానికి ఇంకొక 20 ml సజల H2SO4 ని యాడ్ చేస్తాము. యాడ్ చేసి డైరెక్ట్ గా మనం టైట్రేషన్ చేసేస్తాము. అంతే తప్ప ఇక్కడ హీటింగ్ అనేది ఏమి చేయము. డైరెక్ట్ టైట్రేషన్ అనేది చేసేస్తాం. ఓకేనా? ప్రాసెస్ అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏ విధంగా చేస్తున్నామో చూసుకుందాం.
దీంట్లోకి మనం మేకప్ చేసుకున్న తర్వాత 20 ml తీసుకుంటున్నాం. తీసుకుని ఆ మార్క్ వరకు మేకప్ చేసుకుంటున్నాం. ఓకే, ఆ మార్క్ వరకు వచ్చిందని నేను కొనికల్ ఫ్లాస్క్లోకి వేసుకుంటున్నా. దీనికి 20 ml H2SO4 డైల్యూట్ H2SO4 ని యాడ్ చేస్తున్నాం. చెప్పరా తల్లి? H2SO4 మేడం. డైల్యూట్ H2SO4 మేడం ఇందాక సాధ్యాల H2SO4 అమ్మా. ఓకే మేడం. 20 ml సజల H2SO4 ని యాడ్ చేసుకుంటాం. కొనికల్ ఫ్లాస్క్ లో ఇప్పుడు దీన్ని డైరెక్ట్ టైట్రేట్ చేసేయచ్చు, వేడి చేయని అవసరం లేదు. బ్యూరేట్ ని ఫిల్ చేసుకుంటున్నా అప్ టు ద మార్క్ 0. మేడం కొనికల్ ఫ్లాస్క్ లో ఏం వేసారో మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. ఓకే అమ్మా, కొనికల్ ఫ్లాస్క్ లో మీకు ఇచ్చిన అన్నోన్ మోర్స్ ద్రావణాన్ని వేశారు. అన్నోన్ మోర్స్ లవణాన్ని కొనికల్ ఫ్లాస్క్ లోకి 20 ml తీసుకున్నాను. దానికి 20 ml H2SO4 ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కొనికల్ ఫ్లాస్క్ లో 40 ml ఉంది. అందులో 20 ml ఏమో మోర్స్ లవణము, 20 ml ఏమో సజల H2SO4 ఉన్నాయి. ఓకేనా? దీన్ని నేను ఎటువంటి వేడి చేయకుండానే మనం ఏం చేస్తున్నామంటే బ్యూరెట్ తో రీడింగ్ తీసుకుంటున్నాం. అయితే ఈ బ్యూరెట్ తో మనం రీడింగ్ తీసుకునేటప్పుడు ఇందులో మనం ఎటువంటి ఇండికేటర్ ని యూజ్ చేయడం జరగటం లేదు. ఎందుకు ఎటువంటి ఇండికేటర్ ని మనం ఇక్కడ యూజ్ చేయలేదు అంటే KMNO4 అనేది కలర్ సొల్యూషన్. ఇందులో ఉన్న ఐరన్ అయాన్స్ అన్నిటితోని చర్యలో పాల్గొన్నాక, అంటే ఈ సొల్యూషన్ లో ఉన్న ఐరన్ అంతా కూడా చర్యలో పాల్గొన్న తర్వాత పడిన ఫస్ట్ డ్రాప్ ఆఫ్ KMNO4 మొదటి డ్రాప్ ఏమవుతుంది? దేంతోని రియాక్ట్ అవ్వకుండా అలా ఉండిపోతుంది. ఆ పింక్ రంగునే మనం ఎండ్ పాయింట్ కింద తీసుకుంటాం. తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైంది కదమ్మా? ఓకే, ఇప్పుడు మనం టైట్రేషన్ చేద్దాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 2 అణువుల KMNO4 10 అణువుల FeSO4 తో చర్యలో పాల్గొంటుంది. 2 అణువుల KMNO4 10 అణువుల FeSO4 తో చర్యలో పాల్గొంటుంది. మేడం అంటే ఇప్పుడు లైట్ పింక్ కలర్ రాదా మేడం? వస్తుందమ్మా, లైట్ పింక్ కలరే వస్తుంది. ఎండ్ పాయింట్ వచ్చేసి లైట్ పింక్ కలరే వస్తుంది. మనం పింకే తీసుకున్నాం కదా, పింకే వస్తుంది.
ఓకేనా? లైట్ షేడ్ వచ్చింది, ఒకసారి చూడండి, చాలా చాలా లైట్ షేడ్ వచ్చింది. ఒక్క డ్రాప్ వేద్దాం దీంట్లో. ఒక్క డ్రాప్ కదా, కొంచెం ఓకేనా? కనిపిస్తుందా ఇప్పుడు పింక్ షేడ్? ఎర్రగల్లి పింక్ షేడ్ కనిపిస్తుంది. ఓకే, ఇలా ఇలా. ఓకేనా? ఒక్క డ్రాప్ పడతాలో చేంజ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ రీడింగ్ ఎంత వచ్చింది అనేది చూద్దాం. ఓకే, 4.2 ml వచ్చిందమ్మా. 4.2 ml వచ్చింది. ఓకే, ఫిల్ చేసుకుని పెట్టేసుకుందాం. ఎంత వచ్చిందంటే 4.2 ml వచ్చింది. దీన్ని క్లీన్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకోవాలి చెప్పండి? 20 ml మోల్స్ లవణాన్ని తీసుకోవాలి. ఓకే, దాన్ని కొనికల్ ఫ్లాస్క్ లో వేయాలి. ఇప్పుడు తర్వాత ఏం తీసుకోవాలి కొనికల్ ఫ్లాస్క్ లోకి? సజ్జల H2SO. 20 ml సజల H2SO4 తీసుకోవాలి. 21 మెంబర్స్ కి మీరు 9 మెంబర్స్ ప్రెజెంట్ అయ్యారు. ఇదిగో మనం 20 ml సజల H2SO4 ని ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం మనం? దీన్ని టైట్రేట్ చేద్దాం KMnO4 గా. మన లైట్ పింక్ రంగు వచ్చింది. ఓకే, ఇందాక ఎంత చెప్పానమ్మా? 4.3 4.2? 4.2 చెప్పారు మేడం. ఓకే, అదే అంటే నాకు డౌట్ వచ్చింది అందుకని. ఓకే, 4.2 ఒకసారి ఇదో కనిపిస్తుందా? దగ్గరికంటే పెట్టాను. ఎరా
ఫోర్ ఫోర్ తర్వాత రెండో గీత దగ్గర ఉంది, కనిపించిందా? అంత క్లారిటీగా కనిపించలేదు మేడం, పర్లేదండి. ఓకే ఓకే. ఈ విధంగా మనకి రెండు రీడింగ్స్ కూడా ఒకే చోట కాన్సిక్వెంట్ గా రావటం అనేది జరిగింది. రెండు రీడింగ్ అంటే మిగిలిపోయింది నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా, రెండు రీడింగ్స్ కాన్సిక్వెంట్ గా వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడితో ప్రాక్టికల్ ని స్టాప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ పార్ట్కి వెళ్దాం. మేడం చెప్పాలి. ని పల్సర్గా తీసుకున్నారు కదా మేడం 20. అవునమ్మా. అలా ఆక్సాలిక్ ఆమ్లాన్ని తీసుకోకూడదా మేడం? పిపెట్ లోనే తీసుకోవాలండి? పిపెట్ లోనే తీసుకోవాలి, ఎందుకంటే పిపెట్స్ మాత్రమే చాలా యాక్యురేట్ గా ఉంటాయి. ఇవి మెజరింగ్ జార్స్ అనేవి యాక్యురేట్ గా ఉండవు. ఇప్పుడు మనం H2SO4 ఎందుకు వేస్తున్నామంటే ఆమ్ల మాధ్యమాన్ని క్రియేట్ చేయడానికి మాత్రమే వేస్తున్నాం. కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా ప్రాబ్లం లేదు. కానీ ఇవి ఏంటి, ఇందులో ఉండే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఒక్క డ్రాప్ ఎక్కువైనా కూడా అందులో 3-4 మోల్స్ పడిపోతాయి. ప్రాబ్లం వస్తుంది కదా, అందుకని చెప్పేసి మనం వీటిని చాలా యాక్యురేట్ గా చేయాలన్నమాట. అర్థమైందని నేను చెప్పింది? ఎస్ మేడం. ఓకే తల్లి, ఒక 2 minutes లైన్ లో ఉండండి, అలా వచ్చేస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాక్టికల్కి వాడుకోవాలి. వంట చేసుకునే ముందు కడుక్కున్నాము, వంట చేసేసుకున్న తర్వాత కడుక్కుంటున్నాము, అంతే. మధ్యలో ఇక్కడ తేడా ఏం లేదు. వంట అయిపోయింది కదా అని అలా వదిలేసి వెళ్ళిపోలేం కదా. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ పార్ట్ చేసుకుందాం. ఓకే, కనిపిస్తుందా? ఓకే, వస్తున్నా, ఒక్క నిమిషం.
ఓకే, మరి ఇప్పుడు మనం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేసుకుందాం. మేడం ఏంట్రా? ఇంకొంచెం చేయండి మేడం. జూమ్ చేయనా? అవును మేడం. మొత్తం తీసేస్తానండి. ఇప్పుడు కదిలిపోతుంది కాకపోతే. ఓకేనా? కనిపించిందా? ఎస్ మేడం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇవి రెండు రాసేసుకున్నారు. W2 భారం ఎంత మనకు తెలుసు, 22.830. W3 భారం ఎంత, 21.730. ఇప్పుడు ఇందులోంచి ఇది తీసేద్దాం అనమాట. W వస్తుంది అప్పుడు 22.830 మైనస్ 21.730 ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 100 గ్రామ్స్ వచ్చినాయి. మనం 1.5 కదరా తీసుకుంటా, ఎంత తక్కువ ఎలా వచ్చింది? చాలా డిఫరెన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ దీని ప్లేస్లో ఇది పెట్టాలి గ్రామ్స్. 1.100 1.1 రాస్తే సరిపోతుంది. 126 ఇంటూ 1000/250 అంటే ఎంత? 4. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. 1.1 ఇంటూ 4 డివైడెడ్ బై 126 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? నాకు ఎంత వచ్చింది అంతేనా? మీకు వస్తా? ఏమరా మాట్లాడండి రా, మీరు మాట్లాడితేనే కొంచెం నేను యాక్టివ్గా ఉండగలను. వచ్చింది మేడం. బాబు రాకేష్ లేక ముందు వీడు ఏడి వెళ్ళిపోయాడే, పెద్ద అంత కబుర్లు చెప్పాడు. నేనున్నాను మేడం అని చెప్పడానికి వచ్చాడు వాడు. ప్రవీణ్ ఓకేనా? మీరు ఇక్కడ వరకు చేస్తారా క్యాలిక్యులేషన్? ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ బి. పార్ట్ బికి మనం ఆల్రెడీ ఇది ఫిల్ చేసేసుకున్నాం కదా, టేబుల్ ఫిల్ చేసేసుకున్నాము. ఇప్పుడు కింద క్యాలిక్యులేషన్ పార్ట్ చేద్దాం. M1 ఇస్ ఈక్వల్ టు ఆక్సాలిక్ యాసిడ్ మొలారిటీ ఎంత వచ్చింది? ఇంతకు ముందు దాంట్లో వచ్చింది కదా, ఇది ఎంత? 0.034 మోల్స్. నెక్స్ట్ V2 అంటే ఎంత? ఆక్సాలిక్ ఆమ్లం యొక్క ఘన పరిమాణము. ఎంత తీసుకున్నాం? ఆక్సాలిక్ ఆమ్లం ఘన పరిమాణము 20 ml తీసుకున్నాం. అంటే అది కూడా తెలుసు మనకి, 20 ml. మోల్ సంఖ్య ఎంత? H2C2O4 మోల్స్ సంఖ్య ఎంత? ఇందాక మీకు పార్ట్ 1 ఫస్ట్ క్యాలిక్యులేషన్, సెకండ్ క్యాలిక్యులేషన్ అని చూపించాను కదా. ఒకసారి అండి ఇది ఇక్కడ చూడండి, అది ఫస్ట్ పార్ట్ అని చూపించాను కదా. ఫస్ట్ పార్ట్ లో 2 అణువుల KMnO4 5 అణువుల ఆక్సాలిక్ ఆమ్లంతో చర్యలో పాల్గొంటుంది. అంటే KMnO4 యొక్క మోలులు ఎన్ని? 2. ఆక్సాలిక్ ఆమ్లం యొక్క మోల్స్ ఎన్ని? 5. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ మనం అది వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఆక్సాలిక్ ఆమ్లం మోల్ల సంఖ్య ఎంత? 5. KMnO4 మనకి KMnO4 మొలారిటీ ఎంత తెలీదు, అదే మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది. నెక్స్ట్ KMnO4 ఘన పరిమాణం ఎంత? ఇక్కడ ఎంత అయితే వచ్చిందో అది ఎంత వచ్చింది? 41.3 ml వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, KMnO4 మోల్ల సంఖ్య ఎంత? ఇందాక చూసాం కదా, 2. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. M1 అంటే ఎంత? 0.034 ఇంటూ V1 ఎంత? 2 రాసేసండి. V1 ఎంత? 20. రాకేష్ నువ్వు చెప్పకపోతే దెబ్బ మీద ఒకటిస్తాను. ఇంటూ 5 డివైడెడ్ బై, ఇప్పుడు చెప్పండి, V2 అంటే ఎంత? 41.3 ఇంటూ N2 అంటే ఎంత? 2. బాబు రాకేష్ మాట్లాడవా? చెప్పండి.
మనం త్వరగా చేసుకోవాలి, లేకపోతే అసలు క్లైమేట్ మారిపోయింది. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. 0.034 ఇంటూ 100 ఎంత? 3.4. క్యాలిక్యులేషన్ చేయండి అన్న. నేను బీజెడ్సీ వాళ్ళే ఎంచక్క చేశారు. 0.164 మేడం మొత్తం. అంత వస్తుందా? అలాగే. 3.4 డివైడెడ్ బై 82.6 is equal to ఎంత వచ్చింది? అయిపోయి ఎంత వచ్చింది? 1.164 మేడం. నాకు తేడా వచ్చిందండి. ఒక్క నిమిషం, నాకు తేడా వచ్చింది. ఒకసారి అండి. 0.0 3.4 కరెక్ట్. అమ్మ నాకు 0.04 వచ్చిందరా. అయ్యప్ప, బాబు అయ్యప్ప, నీకు ఎంత వచ్చింది? 0.164 మేడం. మళ్ళీ చూడు మేడం ఒకసారి రీడింగ్స్ చెప్తాను చూడండి మేడం ఒకసారి. చెప్పు. 0.034 ఇంటూ 20. మేడం 0.041 మేడం. అమ్మయ్యా, అంతేనా మేడం? కదా నాకు అదే వచ్చింది. అదిగో 0.041 ఇంటూ 5 వెళ్ళినట్టుంది. 20 ఇంటూ 5. కాదు మేడం, మేము ఏం చేసామంటే మొత్తం లైన్ గా అన్ని టైప్ చేస్తాం మేడం. అలా కాకుండా ఫస్ట్ 11 లో ఉన్నవి గురించి, తర్వాత హారంలో ఉన్న గురించి రెండు భాగించాలి మేడం. అలా అయితేనే వస్తాయి, లేకపోతే రావు. అవును మేడం, ముందు పొరపాటుగా వేస్తామండి. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది? 0.041 మోల్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ పార్ట్ సి. పార్ట్ సి చేసినట్లయితే మనకి ఎంత? ఫస్ట్ 2 టైట్రేషన్స్. మోర్స్ లవణం ఎంత తీసుకున్నాము? 20 ml తీసుకున్నాం. మోర్స్ లవణం 20 ml తీసుకున్నాం. బ్యూరేట్ తొలి రీడింగ్ ఎంత? 0. తుది రీడింగ్ ఎంత వచ్చిందమ్మా? 4.2. ఎస్ మేడం. 4.2 ml. 4.2 ml. ఓకే, మనకి ఎంత వచ్చింది? 4.2 ml. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గరికి. M2 KMNO ఫర్ మొలారిటీ ఎంత? మనకి ఇక్కడ వచ్చింది కదా, అంత 0.041. ఎంత? 0.041 మోల్స్. KMNO ఫర్ ఘన పరిమాణం ఎంత? KMNO ఫర్ ఘన పరిమాణం ఇక్కడ వచ్చింది కదా, అది ఎంత వచ్చింది? 4.2 ml వచ్చింది. KMNO ఫర్ మోలుల సంఖ్య ఎంత? ఇందాక ఈక్వేషన్ లో మళ్ళీ చూద్దాం. ఇందాక చెప్పాను కానీ మనం అదిగో చూడండి ఎంత? 2 మోల్స్. సెకండ్ ఈక్వేషన్ చూడండి. 2 KMNO4 ప్లస్ 10 FeSO4 అంటే ఎంత? KMNO4 మోల్ల సంఖ్య 2, FeSO4 మోల్ల సంఖ్య 10. ఇక్కడ చూడండి, KMNO4 మోల్ల సంఖ్య ఎంత? 2. మోల్స్ లవణ మొలారిటీ ఎంత? తెలీదు, మనం అదే కనుక్కోవాలి. కంగారు పడుతాను, ఎందుకంటే అమ్మా గాలి వేసేస్తుంది కదా, సిగ్నల్ ఉండదేమో అని నా భయం. V3 = ఎంత? మోర్స్ లవణ ఘన పరిమాణం ఎంత తీసుకున్నాం మనం? పైన 20 ml తీసుకున్నాం కాబట్టి 20 ml = మోర్స్ లవణ మోల్ల సంఖ్య ఎంత? 10 కదా, 10.
ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. M2 ఎంత మనకి 0.041 ఇంటూ V2 ఎంత 4.2 ఇంటూ N3 ఎంత 2. అయ్యే బాబాయ్. ఓకే, N3 ఎంత 10 సారీ బై తల్లి ఇందాక మనం క్యాలిక్యులేషన్ పార్ట్ తప్పు చేసాం. ఒకసారి చూడండి. ఇక్కడ 2 వేయాలి, ఇక్కడ 5 వేయాలి. N1 అంటే N1 అంటే ఆక్సాలిక్ ఆమ్లం మోల్ల సంఖ్య కదరా. నేను అమ్మో ఛార్జ్ అయిపోయింది, చిచ్చి ఛార్జ్ ఉంటుంది అనుకున్నాను, తీసుకురాలేదు ఈరోజు పవర్ బ్యాంక్. ఓకేనా, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసి చెప్పండి ఎవరైనా. ఇది ఇందులో 4 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఈజీగా అయిపోతుంది చూడండి. వినిపిస్తుందా? 0.068 వేద్దాం. 0.068 డివైడెడ్ బై 41.3 is equal to 0.001 కదా. 0.0016 moles. ఇక్కడ చూడండి తల్లి. ఓకేనా, నేను ఈ పార్ట్ తర్వాత చెప్తానే. నా ఛార్జ్ మొత్తం అయిపోయింది. వీడియో తీసి పెడతానమ్మా. ఓకేనా? ఓకే మేడం. హలో. ఓకే థ్యాంక్ యూ, బాయ్.